ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, కొమరాంటి విషయంలో మనం అనుకున్నట్టే అయింది. ఇంతకుముందు లోకల్ బాయ్ నాని విషయంలో ఎలాగే అయింది, మళ్ళీ ఇప్పుడు కొమరాంటి. అంటే లైక్ వీళ్ళకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? అండ్ కొమరాంటిని కేవలం కొంతమంది అంటే లైక్ టార్గెట్ చేసి అలా చేశారా? అండ్ కొమరాంటి ఫ్యూచర్ లో మళ్ళీ షాప్ పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయా? షాప్ పెట్టుకోనివ్వరా? సో అసలు ఇందులో మెయిన్ గా తప్పు ఎవరిది, అంటే ఎవరి వల్ల ఎలాంటి పొజిషన్ కి వచ్చింది అనే ఈ డీటెయిల్స్ కంప్లీట్ గా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. దాని వల్ల ఉపయోగం ఏంటి ఉందా? ఎందుకు లేదు, మీరు ఫేమస్ అయిపోయారు కదా. ఫేమస్ అవటం వల్ల ఏం లాభం? సరే ఫేమ్ అయితే ఏముంది, ఇప్పుడు షాప్ లేదు, వారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరు మీడియాని మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని, ఇవాళ పబ్లిక్ రావడానికి మీడియాని. మరి ఇవాళ నా బతుకు నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరు ఏం న్యాయం చేస్తారో చేయండి. రీసెంట్ గా మనందరికి తెలిసిన విషయం అదే, లైక్ స్ట్రీట్ ఫుడ్ లో కొమరాంటి పేరు చాలా ఎక్కువ వినిపిస్తుంది. సో ఇది మంచి విషయమే, ఎందుకంటే తను ఎప్పటి నుంచో తను పడ్డ కష్టంకి ఈ మాత్రం ఈ రేంజ్ ఈ రీచ్ రావడం తనే ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సో రావడం ఒక విధంగా మంచి విషయమే. కానీ ఏదైనా అతి అయితే మాత్రం అది విషయమే అయిపోద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన కళ్ళ కట్టినట్టే. సో ఏదైనా మరీ ఓవర్ అయిపోతే ఎలాగ ఉంటది, అది ప్రేమైన ద్వేషమైన ఏదైనా ఎక్కువ అవ్వకూడదు. సో ఆంటీని ఓవర్ నైట్ స్టార్ చేసినట్టు చేసి ఒకేసారి ఇప్పుడు ఆవిడకి ఏంటంటే ఆకాశం అంత ఎత్తు వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలేసినట్టు అయింది. నాకైతే లైక్ ఆవిడ విషయంలో తప్పైతే మొత్తం అంతా లైక్ 99% తప్పంతా కేవలం మీడియాది అండ్ మన లైక్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళది. అండ్ ఎవరైతే చూస్తున్నారో లైక్ ఫ్యాన్స్, కొమరాంటికి ఫ్యాన్స్ బ్యాచ్ కూడా ఉన్నారు కదా. సో వీళ్ళది మాక్సిమం మేజర్ గా ఉన్న మిస్టేక్ వీళ్ళది అనమాట. ఎందుకంటే వీళ్ళే గాని అంటే ఉండొచ్చు, ఒక హైప్ ఒక ఫ్యాన్ పేజ్ ఉండొచ్చు, అది ఉండడంలో తప్పు కాదు. కానీ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేంత గానీ, వేరే వాళ్ళకి న్యూసెన్స్, వేరే వాళ్ళకి లాస్ అయ్యేటట్టు ఏదైనా చేస్తే ఎవరికైతే నువ్వు అభిమానం చూపిస్తున్నావు వాళ్ళకే మైనస్ అవుతుంది. సో ఎందుకంటే మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే లైక్ ఈవిడ గురించి లైక్ నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకైతే ఈవిడ ఇన్నోసెన్స్ గానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించాలంటున్నారు. అంటే వంటలు చేస్తారా దాంట్లో? వంటల ప్రోగ్రామా? కంటెస్టెంట్ లాగా అంటే వంటలు చేయాలా? వంటలు ఏం చేయవసరం లేదు, జస్ట్ మీరు ఒక పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. అవునా? సెలబ్రిటీస్ వెళ్తుంటారు యాక్చువల్ గా. ఏమోనా తెలీదు. సో ప్రాపర్ అభం శుభం తెలియదు అంటారు కదా, ఆ టైంలో అలా వచ్చి ఎంత కష్టపడి అంతా చేసుకుంటున్నారు అనమాట. ఎడ్యుకేషన్ కూడా ఆవిడ 4th క్లాస్ వరకు చదువుకున్నారు. సో పెద్ద క్యాలిక్యులేటెడ్ మైండ్, అలా ఒకళ్ళు మోసం చేసేయాలి, హై రేట్ చెప్పేసి అందరినీ మోసం చేయాలి, ఆ టైప్ మెంటాలిటీ లైక్ మనిషి కూడా కాదనమాట ఈవిడ. సో ఆవిడ మీద ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు, 2 లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్కరు అంటే ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు, ఒకడేమో లక్షలు రోజుకి 60,000 అని, రోజుకి ₹1,00,000 అని చెప్పి, నెలకి ₹1,00,00,000 అలా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లైక్ రాస్తున్నారు. వడ్డీ కలతాల్సి వస్తుంది. మళ్ళీ మనుషులను పెట్టుకుని చేసుకుంటే ఇవి కూడా మిగలవు నాన్న మాకు. మనుషులను పెట్టుకుంటే 5,000 కూడా మిగలవు. ఎందుకంటే మరి కష్టపడితేనే కదా ఇది వచ్చేది. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే మీరు మీ ఛానల్ రీచ్ గానీ లేదంటే మీ టీఆర్పీ గురించి మీరు అలా చేస్తున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎఫెక్ట్ అయ్యేది మాత్రం ఆవిడ. ఎందుకంటే నెలకి ₹1,00,00,000 వస్తున్నాయని చెప్పేసి మీరు సరదాగా రాస్తారు. రేపు పొద్దున్న అది బాగా సీరియస్ అయ్యి ఒక ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి వెళ్తే వాళ్ళు వచ్చి రైడ్ చేసినా, లేదంటే ఇలాగే ఇప్పుడు చూస్తున్న ట్రాఫిక్ ఇష్యూ, మీరు అక్కడ కేవలం ఆంటీ కూడా చాలా సార్లు చెప్పారనమాట లైక్ ఇంటర్వ్యూలోనే, నా దగ్గరికే కాదు, మీరు వస్తే నా దగ్గర ఫుడ్ లేకపోతే నా చుట్టుపక్కల కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళ ఫుడ్ కూడా బాగుంటది అని చెప్పి. కానీ మనం వదిలేను, మన కుమారాంటి ఫుడ్డే కావాలి, కుమారాంటిని చూడడానికే వెళ్తాం అంతే. చూడడానికి వెళ్తే చూసి వెళ్ళిపోవాలి, కానీ అక్కడుండి రచ్చరచ్చ చేసి, లేదంటే కనీసం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్ళినా అక్కడ లైక్
మొత్తం అయితే తినాలి. చాలా మంది చూస్తున్నాను అక్కడ, అంటే లైక్ ఆంటీని చూడడానికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి పడేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ అంత కష్టపడి వచ్చిన వాళ్ళకి, అంటే వేరే వాళ్ళకి లాస్ అయినట్టే కదా. మీరు పడేసే ప్లేట్ వేరే వదిలితే వేరే వాళ్ళు తింటారు. సో అలా మీరు టేస్ట్ చేయడానికి రావడం, కేవలం ఆంటీ గురించి రావడం, ఆవిడ వచ్చినప్పుడు రోడ్డంతా బ్లాక్ చేసి అటు ఇటు ఫుల్ గా ఫిల్ చేసి అలా ట్రాఫిక్ ఇష్యూ చేయడం. సో ఇన్ని ఇష్యూ చేయడం వల్ల ఆవిడ మీద కేసు అయితే పెట్టడం జరిగింది. ఎవరు ఎందుకు, ఆవిడ ఎన్నో ఇయర్స్ నుంచి ఆవిడ పక్కన ఉంటున్న లేడీ పాన్ షాప్ ఆవిడే ఈవినింగ్ ఇక్కడికి రావద్దు అని చెప్పి అనేస్తున్నారు. ఇంకా వెనకేసేయాలి ఆవిడని, అది రేకులు ఇప్పేసి ఇక్కడ వేసేయాలి, రేకులు ఇప్పేయాలి. ఆవిడకి వచ్చి కస్టమర్స్ కి రేకులు ఇప్పేయాలి, రేకులు ఇప్పేసి ఇది మొత్తం ఇచ్చేయమన్నది. అది అంతేగాని అరలేము. ఆ పబ్లిక్ తో అరిసి అరిసి పక్క తప్పుకోండి అమ్మా, పక్క తప్పుకోండి అమ్మా, పక్క తప్పుకోండి అమ్మా అని అరిసి అరిసి మేము గుండాకపోయి చచ్చిపోయేలాగా ఉన్నాం. అది పబ్లిక్ వల్ల. అది అంటే ఎంత న్యూసెన్స్ చేసుంటారు. అంటే ఎప్పటి నుండో తెలిసిన ఒక పరిచయం ఉండి ఆవిడ మీదే ఇక్కడ బిజినెస్ పెట్టించుకోవద్దు అని అంటున్నారంటే, అంటే వాళ్ళ అభిమానించే వాళ్ళు వీళ్ళకి ఎంత చిరాకు తెప్పించుంటారు. సో ఇంకా ఫైనల్ గా అంటే ఎప్పటి నుంచో ఇది ఫుట్పాత్ మీద ఇది అనేది నడుస్తుంది. సడన్ గా పోలీసులు వచ్చి ఓన్లీ కుమారాంటికి టార్గెట్ చేసినట్టు కాదనమాట. మనకి హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్స్ గానీ ఏదైనా రోడ్ సైడ్ ఉంటాయి. కాకపోతే అక్కడ క్రౌడ్ ఉన్నా మరీ ఓవర్ క్రౌడెడ్ ఉండదు. అంటే లైక్ ట్రాఫిక్ జామ్ అయిపోయేంత అంత ఓవర్ క్రౌడ్, ఎంత రచ్చరచ్చ చేసేది ఎక్కడ ఉండదన్నమాట. ఇది ఎందుకలా చేస్తున్నారు అంటే మీ రీచ్ గురించి, మీ ఫేమస్ అవడం గురించి, మీ క్లిక్ బైట్స్ గురించి, వాటి గురించి పాపం కష్టపడే ఒక వ్యక్తిని మీరు లైక్ ఇంకేం అంటే లైక్ నేలపాలు చేస్తారు అనిపించింది ఆవిడ కష్టం అంతా. అంటే ఇది పర్మనెంట్ గా ఆవిడకి ఏమి బ్యాన్ చేయరు, చూస్తారు. లైక్ దీనికి సొల్యూషన్ వాళ్ళు పెట్టుకొని వస్తారనమాట. అంటే సొల్యూషన్ అదే ప్లేస్ లో పెట్టుకోవాలంటే మాత్రం ప్లేస్ సరిపోదు. ఎందుకంటే వచ్చిన మెంబర్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా చాలా మంది వస్తారు, లైక్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది వస్తారు. సో వదిలేసిన వెంటనే మళ్ళీ అంతే మంది పడిపోయి మళ్ళీ ఆంటీ ఆంటీ అంటే మళ్ళీ వీడియోలు పెట్టేస్తారు, మళ్ళీ ఇదే ఇష్యూ అవుద్ది. సో ఇది ఆంటీ కాకుండా ముందు మనం చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ముందు పబ్లిక్ రెస్పాన్స్ తీసుకోవాలి. ఇలా ట్రాఫిక్ అక్కడ అంబులెన్స్ కి దారవట్లేదు. అంటే కొన్ని వీడియోస్ చూసాను, అంబులెన్స్ వెళ్తున్న అంబులెన్స్ కి ప్లేస్ దొరకట్లేదు అనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ కేసు అనేది. అండ్ ఇదే కంటిన్యూ అయితే స్ట్రీట్ ఫుడ్ మీద, అది లైక్ ప్లాట్ఫామ్ ఫుట్పాత్ మీద ఉన్న స్ట్రీట్ ఫుడ్ అన్నిటికీ లైక్ డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఫుట్పాత్ మీద బిజినెస్ మాది. ఇప్పుడు ఏదో కొంచెం ఇవాళ ఒక ముద్ద తింటున్నామంటే మంచిగా ఆ ఫుట్పాత్ వల్లే తింటున్నాం. ఇవాళ ఇట్లా క్రౌడ్ ఎక్కువ పెరిగి దానికి మన ఏది ట్రాఫిక్ గానీ పబ్లిక్ క్రౌడ్ వల్ల గానీ ఏదైనా ఇదైతే ఇది పోలీస్ వాళ్ళ దృష్టికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే. కాకపోతే అంత మరి అంత కఠినంగా ఫుట్బాల్ మీద పడతారని చెప్పేసి నేను అనుకోను. కానీ ఏదైనా మన చేతిలోనే ఉంటది. మనం గాని అంటే లైక్ ఒక వ్యూవర్స్, మనం గాని లైక్ కాంటెంట్ క్రియేటర్స్ అయినా మీడియా వాళ్ళైనా ఏదైనా మీరు కొంచెం మీరు బాధ్యతగా చేయండి. మీరు వీడియోస్ చేయండి వద్దనట్లేదు, కానీ ఒక బాధ్యత తెలిసి ఉండాలి కనీసం. అంటే ఎంతవరకు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి అనేది మినిమం తెలియాలన్నమాట. అంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పడేటట్టు మీరేం చేసినా అవతల వాళ్ళకి ఎంత మంచి పని చేసినా వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. సో మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ నాకు వచ్చిన ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు అంతమంది వచ్చేసి ఆంటీ 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 ఒకళ్ళు ఏదైనా పర్మిషన్ ఎవరు లేదంటే ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే ఎంతమంది ఆవిడకి సపోర్ట్ గా నించుంటారా అని చెప్పేసి నాకు చూడాలని ఉంది. లైక్ మేమున్నాం, మీ చేత ఒక షాప్ పెట్టిస్తామని ఎవరైనా ముందుకు వస్తారా అని చూడాలని ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఆవిడని వాడుకున్నారు, మీ రీల్స్ కి, మీ మూవీ ప్రమోషన్స్ కానీ వాటికి వీటికి ఫుల్ గా ఆవిడని వాడుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ చేతులు దులిపేసుకుంటారా, నిజంగా వాళ్ళ అభిమానాన్ని చూపించుకుంటారా అని చెప్పేసి నాకు చూడాలని ఉంది. సో అండ్ ఇంకో మాట ఏంటంటే, హైదరాబాద్ లో నేనున్నప్పుడు హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ లో ఫుడ్ తిన్నాను నేను. లైక్ ఇదే స్ట్రీట్ ఫుడ్, లైక్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ చాలా ప్లేసెస్ లో తిన్నాను. మాక్సిమం అన్ని టేస్టెస్ లైక్ వర్స్ట్ అయితే ఉండవు, అన్ని బాగుంటాయి, అన్ని ఒకేలా ఉంటాయి, అంటే హోమ్ ఫుడ్ టైప్ లో ఉంటాయి అనమాట. సో ఈవిడ వైరల్ అయ్యారు కాబట్టి అందరు ఇక్కడికి వెళ్తున్నారు, కానీ చుట్టుపక్కల ఉన్న చాలా ప్లేసెస్ కూడా ఇలాగే ఉంటాయి టేస్ట్ కూడా. సో ఇక్కడ దొరకట్లేదంటే అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయండి. లేదు కుమారాంటి కావాలి ఎప్పటికైనా అక్కడ తింటానని మాత్రం అది కరెక్ట్ కాదనమాట. అంటే కష్టపడే వాళ్ళు ఎవరినైనా మనం సపోర్ట్ చేయాలి. అక్కడ తింటే మనకి రీచ్, అంటే మన ఏదో గొప్పతనం చూపించుకోవచ్చు, ఆడికి ఈడికి ఫోటోలు చూపించు కుమారాంటి తిన్నాను ఆ గొప్పతనం వదిలేసి
ఒకరిని సిన్సియర్ గా ఒకరిని మనం ఎంకరేజ్ చేద్దాం, కష్టపడే వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే మీకు ఏ ఫుడ్ అయినా ఒకటే అనమాట. సో మీరు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకొని లైక్ బిహేవ్ చేస్తారని అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో అంటే మీరంటే మనం అందరూ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అంటే ఏ విషయం కాదు, ఏ విషయమైనా కాంటెంట్ క్రియేట్ చేసినప్పుడు 1-10 సార్లు ఆలోచించాలన్నమాట. ఆ కాంటెంట్ మీద వీడియో చేస్తే లాస్ ఏంటి, లైక్ ప్రాఫిట్ ఏంటి, అంటే లైక్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన దాని మీద మనకి ఏదైనా పర్లేదు కానీ మన వీడియో వల్ల అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదు ఎప్పుడు మనం చేస్తున్న వాళ్ళ వల్ల. సో అందులోని ఇలా కష్టపడే వాళ్ళకి అస్సలు ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట. సో మనం రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జాగ్రత్తగా అందరూ వీడియోస్ చేయాలి. త్వరగా ఆవిడ బయటికి అంటే ఆవిడకి మళ్ళీ పర్మిషన్ వచ్చి మళ్ళీ ఆవిడ లైక్ అంతా చేసుకోవాలి. ఎందుకంటే ఆవిడ పాపం చాలా లైక్ అప్పులు అవన్నీ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్ని చూస్తే నాకైతే ఆవిడ నిజంగా జాలనిపించింది. అండ్ ఆంటీ గారు మీ ధైర్యానికి గానీ, మీ కష్టార్జితానికి గానీ, మీ డిసిప్లిన్ అన్నిటికీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్. ఎందుకంటే ఎప్పటి నుంచో అలాగా ఏం చదువుకోకపోయినా ఒక ధైర్యంగా నుంచొని, అండ్ మీరు సక్సెస్ అవ్వకముందు ఏదైతే మాట చెప్పారో సక్సెస్ అయిన తర్వాత కూడా అదే మాట మీద నించున్నారనమాట. సో నేను అది గమనించాను. మీకైతే ఆ గర్వం అదే ఏమీ లేదది నాకు అనిపించింది. సో మీరు ఎలాగే స్ట్రాంగ్ గా నించోండి, మీకు జరగాల్సిన మంచి అలా జరుగుతుంది. సో మీరు కూడా కొంచెం వీళ్ళ గురించి అంటే లైక్ ట్రాఫిక్ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ అయ్యి దృష్టిలో పెట్టుకొని దాన్ని మీరు సొల్యూషన్ చూసుకోండి. అంటే ఎలా ఇస్తే మీకు కౌంటర్ దగ్గర ఎక్కువ అవ్వకుండా ఉంటది మీరు చూసుకోండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ కంప్లీట్ గా బ్యాన్ చేస్తారంటే ఇబ్బంది. సో ఇదైతే నా రియాక్షన్, అంటే చెప్పాలనిపించింది ఈ టాపిక్ మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇది ఇంతటితో ఉంటాను. ఓకే వీడియో బాయ్.